విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా అభయమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. దుర్గామాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్య సాహసాలు, విజయానికి అధిష్టాన దేవత మహాలక్ష్మి. సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాయిని. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా రెండు చేతులతో కమలాలు ధరించి అభయ వరద ముద్రలతో క్షీరాబ్ది పుత్రికై తల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుని సంహరించి లోకాలకు శాంతి ప్రసాదించిందని వేద పండితులు చెబుతున్నారు. సకల జీవుల్లో లక్ష్మీ రూపంలో ఈ తల్లి కొలువై ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. అష్టలక్ష్ములకు ఈమె అధిష్టాత్రి. ఈ తల్లిని ఎర్రని పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరంతో ఉపాసన చేస్తే లౌకిక సంపదలతో పాటు అలౌకికమైన మోక్ష సంపద కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం.